లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓ శవం కారణంగా కాటి కాపరి ప్రాణం పోయిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. శవదహనంలో తలెత్తిన వివాదం విషాదమైంది. మహిళా కాటి కాపరి చేతిలో మగ కాటి కాపరి హతమయ్యాడు. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని దహనం చేసేందుకు కాటి కాపరి విధులు నిర్వహించే విఆర్ఏ కారమూరి పెద్ద ఏబు, మరో మహిళ విఆర్ఏ హేమలత కలిసి శ్మశాన వాటికకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయాసమవుతుందని సమీప నీళ్లు ట్యాంకు వద్ద షెల్టర్లో ఏబు కూర్చొని తన బదులు ఏసుబాబు అనే వ్యక్తిని పంపాడు. హేమలతతో పాటు ఏబుకు సాయంగా వచ్చిన ఏసుబాబు ఇద్దరూ కలిసి శవాన్ని దహనం చేశారు. అనంతరం ఏబు దగ్గరకు వచ్చిన హేమలత శవ దహనానికి వచ్చిన డబ్బులో తనకే ఎక్కువ వాటా ఇవ్వాలని కోరింది. అందుకు ససేమెరా అన్న ఏబుతో హేమలత ఘర్షణకు దిగింది. ఇక ఈ క్రమంలో పక్కనే ఉన్న బండరాయితో ఏబు తలపై బాదింది హేమలత. దీంతో కుప్పకూలిన ఏబు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భయపడిపోయిన హేమలత రక్తాన్ని అంతా తుడిచి తనకేమీ తెలియనట్టు ఏబు కింద పడి చనిపోయాడని నాటకమాడింది. స్థానికులను పిలిచి బోరుమని ఏడ్చింది. పోలీసులు ఎదుట సైతం ధైర్యంగా నటించింది. కానీ చిన్న లాజిక్ పట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించి హేమలతే ఏబును చంపినట్టుగా నిర్ధారించారు. ఏబు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమలతను రిమాండ్కు పంపారు. ఏది ఏమైనా చనిపోయిన శవం వల్ల కాటి కాపరి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర చర్చాన్యాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.